ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మీకు ఎకానమీ ఎన్ని మార్క్స్ ఉందండి? సిలబస్ చూసారా? 75 మార్క్స్. దట్ టు ఓన్లీ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. మీకు ఏ ఉన్నాయి టాపిక్స్? స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమిక్ ప్లానింగ్. ఓకే, ఫస్ట్లీ ఎకానమిక్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ మెన్ బై ప్లానింగ్? వాట్ ఈజ్ మెన్ బై ప్లానింగ్ ఎరా? ప్లానింగ్ ఎరా అంటారు చాలామంది. 5-year ప్లాన్స్. ఇప్పుడు కూడా ప్లానింగ్ జరుగుతుందా లేదా? ఇప్పుడు లేవు. ఓకే, 5-year ప్లాన్స్ లేవు, కానీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. విజన్ ఉంది, అదేందా 15-year విజన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అందుకే 2047 విజన్ డాక్యుమెంట్ మనకి ఇచ్చారు. సో ఇదివరకు ఏముండేది? 5-year ప్లాన్స్, మీడియం టర్మ్ ప్లాన్స్ ఉండే. ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అంటారు దాన్ని. మరి ఆల్రెడీ అయిపోయిన సిచ్యువేషన్ మనం ఎందుకు చదువుకోవాలి? ప్లానింగ్ అనేది అయిపోయింది కదా. 2014తో ప్లానింగ్ కమిషన్ అనేది అంతం అయిపోయింది. 2015లో ఏమొచ్చింది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో? వెరీ గుడ్, నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చింది. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ విల్ బి ఓవర్సీయింగ్ ద పర్స్పెక్టివ్ ప్లానింగ్. నీతి ఆయోగ్ ఈజ్ గివింగ్ ద విజన్ డాక్యుమెంట్స్. నీతి ఆయోగ్ ఈజ్ గైడింగ్ ద స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు యూటిలైజ్ their resources effectively. నీతి ఆయోగ్ ఈజ్ గైడింగ్ ద స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మోర్ రెవెన్యూస్. సో నీతి ఆయోగ్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాం. మనం ప్లానింగ్ గురించి ఎందుకు చదువుకోవాలి? అయిపోయింది. ఇట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎకానమీ. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే ద రీజన్స్ దట్ ద సీడ్స్ దట్ దే హ్యావ్ సోన్ ప్రీవియస్లీ హెల్ప్ us ఇన్ ఆర్డర్ టు బీ హియర్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. 1991 మన ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకు? ఎల్పిజి రిఫార్మ్స్. వాట్ యూ మీన్ బై ఎల్పిజి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అప్పటి వరకు మన ఎకానమీని క్లోజ్డ్గా ఉంచారు. చాలా తక్కువ అవుట్ సైడ్ వరల్డ్తో ఇంటరాక్షన్స్ ఉండేవి. 1991లో ఏం చేశారు? దే హ్యావ్ ఓపెన్డ్ అవర్ ఎకానమీ టు ద అవుట్ సైడ్ అండ్ దే హ్యావ్ రెడ్యూస్డ్ ద ట్యాక్సేషన్ అండ్ ఎవ్రీథింగ్, సో దట్ మన ఎకానమీ అనేది గ్రో అవుతుందని చెప్పి, రైట్? సో దట్ ఈస్ ద ఫేజ్ విచ్ ఈజ్ ఎ విచ్ ఈజ్ ఎ టేక్ ఆఫ్ టు ద ఇండియన్ ఎకానమీ. ఆ పర్టికులర్ 1991 నుంచి మన ఇండియన్ ఎకానమీ టేక్ ఆఫ్ అయింది. అప్పటి వరకు స్లోగా రన్ అయ్యేది, అది టేక్ ఆఫ్ అయింది. సో ఇప్పుడు మనం ఆ 91 ఖచ్చితంగా చదువుకోవాలా లేదా? సో వాట్ ప్రాంప్టెడ్ 1991 రిఫార్మ్స్ అనేది చదువుకోవాలా లేదా? సో ఇప్పుడు 1991 వరకు ఎందుకు చేరుకున్నాం? ఎవ్రీ 5-year ప్లాన్. వై 5-year ప్లాన్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ వై సమ్ ఆఫ్ ద 5-year ప్లాన్స్ ఆర్ ఫెయిల్యూర్? అది మనం చదవాలి. అందుకే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకానమిక్ ప్లానింగ్, దట్ టు ఈవెన్ ఫర్ తెలంగాణ ఎకానమీ ఆల్సో ఎకానమిక్ ప్లానింగ్ మీకు ఉంది. సో ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు స్టడీ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఏ రకంగా ఈ రోజుకి ఎవాల్వ్ అయ్యింది అనేది మనం చదువుకుంటే ద మిస్టేక్స్ విల్ నాట్ బి రిపీటెడ్ అగైన్.